ఆల్రెడీ చూపులు చంపేస్తున్నావు కదా. అయ్యయ్యో ప్రేమే పుట్టనే అది అడగని ఆశై పట్టనే నా ఎదలో ఎందుకంటే హార్ట్ లో నేనే ఉన్నా కదా. అదే నువ్వు ఒప్పుకుంటే నీతో మింగిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఓయ్ సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవ్ సూపర్ గా రాణి లెక్క చూసుకోవచ్చు, కానీ నా గుండెల్లో పెట్టుకుని మాత్రం ప్రతి క్షణం మా అమ్మలా చూసుకుంటా. ఏ హాయ్. సడన్లీ జరిగిపోతాయి కదా లైఫ్లో చాలా. ఇప్పుడు ఏం జరిగిందని మీ ఫ్రెండ్కి అవాయిడ్ చేస్తుంది కదా మీ ఫ్రెండ్ మొత్తం నన్ను. పర్లేదు, తప్పలేదు. ఎందుకు అవాయిడ్ చేస్తుంది అంతేగా, చంపేయలేదు ఇంకా సంతోషపడు. ఏంది చంపేయాలా అయితే? అందమైన అమ్మాయి చంపేసినా పర్లేదబ్బా. అదే చచ్చిపో. నువ్వు చంపేస్తావా? నాకంత ఆల్రెడీ చూపులు చంపేస్తున్నావు కదా. అయ్యయ్యో ప్రేమే పుట్టనే అది అడగని ఆశై పట్టనే నా ఎదలో అది నా కర్మ. అది నీ కర్మనా? కర్మలో కూడా ప్రేమ ఉంది తెలుసా? నీ కరోనా వచ్చిందా? నువ్వే వచ్చావు ఏడికి? కల్లోకి. కల్లోకి నచ్చిన కరోనా అయితే రాలే కదా. ఎందుకు వచ్చినా? వచ్చాగా. ఏం చేసినా వచ్చి? ఏమీ లేదు. నాకేమో అనిపిస్తుంది మరి చేసినట్టు. అందుకే నా లిప్స్ మొత్తం నా కోసం వెయిట్ చేసినట్టున్నాయి. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంట. అవునా? పులిహోర మామూలుగా లేదు. అవునా? నాకు కల్పనకి రాదు యాక్చువల్లీ. నిజంగా మీ అక్క కల్పనకి రాదా? రాదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంది ఎట్లా? హౌ టు మేక్ పులిహోర అని. అయితే నువ్వు రాణి అయితే నేను రాజుని, నువ్వు పులిహోర రాణి పులిహోర రాజా. బాగుంటుంది కాంబినేషన్. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మరి నా ఫ్రెండ్ సంగతి ఏంది? ఏడిపోయింది? వదిలేద్దాం నీ ఫ్రెండ్ని. నువ్వు ఉన్నావు కదా. అంతే. నువ్వు నా రాణి రాణి నిన్ను రాజా రాజా. నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు. నాకు రాని తను. ఇద్దరు రాణిలు ఏం చేసుకుంటారబ్బా ఈ అమ్మ జీవితం కానీ. ఏం చేసుకుంటారు రాణిలు? అంటే నేను సైడ్ అయిపోతా, తనతో కంటిన్యూ అవ్వని చెప్తా. లేదు, తను మంచి ఫ్రెండ్గా ఉంటుంది నాతోని. నువ్వు ఒప్పుకుంటే నీతో మింగిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఓయ్ సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవ్. ఎందుకు మనం లాజిక్లు ఉన్నాయి నన్ను వద్దంటానికి? లాజిక్ వద్దు, మ్యాజిక్ వద్దు. అదే నువ్వెందుకు నాకు మ్యాజిక్ లెక్క పడుతుంది తెలుసా? వద్దు వద్దు. ఈ లోపడేందుకు మ్యాజిక్ తిరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని కరోనా వచ్చినా పర్లేదు. కొవ్వు అంటారు. నాకు కరోనా వచ్చినా పర్లేదు తెలుసా? బికాజ్ ఎందుకు చెప్పాలా? కరోనా మెడిసిన్ నువ్వే కదా. ఏం మెడిసిన్? పారాసిటమాల్ ఇంకా మన్నానా? కరోనా మెడిసిన్ నువ్వే నాకు. రబ్బరు బుగ్గల రామ్సిలక రయ్యంటున్నా నీ వెనక నువ్వే. ఇవన్నీ వినే కన్నా బాయిలో పడి దొక్కింది బెటర్. ఎందుకు? కానీ నేను దూకను. ఎందుకు? ఈత రాదా? రాజు నేర్పినా? వద్దు. స్విమ్మింగ్ పూల్లో కొంచెం మంచి స్విమ్మింగ్ పూల్ అయితే నువ్వు అలా బిగ్ని సూట్లో వస్తుండే బాగుంటుందా? మింగే అక్కడికే మింగేసి మింగేసిన. బట్ ఏం చెప్పాలా, కొంతమంది అమ్మాయిలు చూస్తే హాట్గా ఉంటారు, బట్ నువ్వెందుకు రొమాంటిక్ ఉన్నావు తెలుసా? నైట్ నుంచి ఆ రొమాంటిక్ వాళ్ళు బతికేస్తున్నా. నేను చేద్దామా? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే తెలిసిన ఒకటి మంచి ఉన్నది. సో ఏమన్నా చేద్దామా? నా ఫ్రెండ్ని తీసుకెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఏమనుకుంటున్నావు? కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగాం, మంచి కాఫీ తాగాం అంటున్నావు 1 కిలోమీటర్ వెళ్తే. కాఫీకి షాప్కి వెళ్ళడం కూడా కష్టమేనా? ఎందుకని డబల్ మీనింగ్ తీసుకుంటున్నావు? కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అక్కడ వరకు రావడానికి. సరే ఇదంతా వదిలేసే కానీ నీకు ఒకటి చెప్తా. సో డోంట్ ఫీల్ ఇట్. ఇది చెయ్యి ఒకసారి నాకు. జాతకం చెప్తా. జాతకం చెప్పు. ఇది నువ్వు, ఇది నేను ఇక్కడ కలిసినాం. వద్దులే ఆగు. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే. జాతకం అయిపోయింది, నాకు అర్థమైంది. ఇది నువ్వు, ఇది నేను ఇక్కడ కలిసినాం. ఇది నేను నా హస్బెండ్ మేము కలిసినాం అంతే. అదే నేనే కదా హస్బెండ్ని. కాదు అంటే ఇంకోటి చెప్తా నీకు. నీ క్రషా? సరే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్సా? ఐ లవ్ మై ఫ్రెండ్. ఐ లవ్ మై కరోనా బికాజ్ నువ్వే నా వ్యాక్సిన్ కాబట్టి. కరోనా వచ్చినా బాగుంటుంది. ఎందుకు తెలుసా? ఇట్లా మాస్క్ లేకుండా తిరుగుదాం.
వచ్చింది. ఇద్దరు పోలీస్ కేసు మనం వేస్తారు. అప్పుడు నువ్వు ఉండు కరోనాతో. నువ్వు ఉంటావా? లేదు నేను అరే ఒకటే దుప్పటి వేసుకొని ఆవిరి పట్టుకొని ఒకదాని ఇద్దరం పిలుచుకుంటే బాగుంటుంది కదా ఒకటి దుప్పట్లో. సినిమాటిక్ గా బాగుంటది. రియాలిటీగా మనం చేద్దాం బాగుంటుంది. రియాలిటీలో ఏది ఉండదు. బాగుంటుంది తెలుసా. దుప్పటి వేసుకొని ఆడ వేడి నీళ్ళు పెట్టుకొని అలా కొంచెం గరం వేసేసి కొంచెం ఇద్దరం ఒకటే దుప్పట్లు ఉంటే ఆవిరి తాకుతుంటే నీ చెమటలు నా చెమటలు కలిసి ఫామ్ అవుతుంటే ఒకటి ఏదన్నా ఒక వైబ్రేషన్ చూస్తుంటే ఒక ఫీల్ వస్తుంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు వైల్డ్గా ఉన్న రొమాంటిక్ ఉన్న దానికన్నా నీకు ఎందుకు చెమటలు పుడుతుంటే ఆ చెమటలోనే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా. ఎందుకా నాకు హార్ట్ అటాక్ వస్తుంది మధ్యలో అనుకుంటున్నాను. ఎందుకంటే హార్ట్లో నేనే ఉన్నా కదా. అదే కాదు కాదు అంటే అందరూ అంటారు గుండెలో గుడి కడతా అని. డైలాగ్స్ విని విని హార్ట్ అటాక్ వస్తుంది మధ్యలో. ఏదైనా చెప్పొచ్చు కదా వినడానికి మంచిగా కొంచెం గట్టిగా ఉంటుంది. చెప్పాగా ఏంటి? నీకన్నా మంచోళ్ళు ఇంకెవరు లేరు అని. నాకన్నా మంచిగా ఎవరు లేరు బట్ నీకన్నా అందగత్తే కూడా ఎవరు లేరు తెలుసా. అందమే ఉంది ఈరోజు ఉంటే రేపు పోతుంది కానీ మంచి మనిషి ఉంటే సరిపోద్ది. అందుకే నేను నిన్నే చూపించా. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. అంటే నీకన్నా మంచోళ్ళు నాకు ఎవరు కనిపించట్లేదు ప్రపంచంలో అని చెప్తున్నా. అవునా? నాలంటే ఇంకెవరు దొరకదు తెలుసా. అవుతావు అని చెప్తున్నా. నాకన్నా మంచోడు ఇంకెవరు లేరు తెలుసా. ఎందుకంటే నేనే అంత మంచి ఉండకూడదు కూడా. ఉంటే నేనే చంపేస్తా. దూరం కాకే అంటే నీ గాలి ఆడకపోతే చచ్చిపోతా కావచ్చు నేను. అదే అనుకుంటున్నా. ఊపిరి ఆడట్లేదు దూరం వెళ్ళిపోతే. కొంత దగ్గర ఊపిరి ఆడుతుంది. కొంచెం దగ్గర కొంచెం ఇంకా ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇందాక ఇక్కడే ఉన్నాను కాబట్టి కొంచెం వస్తే గట్టిగా ఆగుతుంది. లేకుంటే గాలి రాక కరోనాతో పోతా అనుకుంటా. ఇందాకే చెప్పా ఫస్ట్లో చెప్పిన ఎందుకని పోయినా పర్లేదు అని. అవునా? ఎందుకో నేను చూస్తుంటే గుళ్ళో దేవతకు పెట్టినట్టు ప్రసాదం పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రసాదం టేస్టీగా ఉంటుంది అని తొందర అయిపోతుంది కదా అందుకు. నువ్వు కూడా పులిహోర రాని కదా. గుళ్ళో పెట్టే పులిహోరనే కదా. నువ్వు పులిహోర రాదు నేను పులిహోర రా. దద్దోజనం కూడా పెడతారు. పులిహోర ఒక్కటే స్పెషల్ కాదు ఆడ. అవునా? దద్దోజనంలో నువ్వే ఫేమస్ అనుకుంటా. దద్దోజనం అంటే ఏపీ అని అర్థం. ఏపీ అయితే నేను కాదు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అవునా? ఇప్పుడు అయ్యేందుకు వచ్చిన పేర్లు మధ్యలో ఏమో గుర్తొచ్చింది. ఏపీ బీపీ. అవునా? ఇవన్నీ అట్లా ఇవంతా కాదు కానీ ఐ లవ్ యూ. నిజంగా లవ్ చేస్తున్నా నేను. ఎంత లవ్ చేస్తున్నా అంటే నన్ను నేను మర్చిపోయేంత లవ్ చేస్తున్నా. నిన్ను నువ్వు మర్చిపోతే మా నన్ను ఎవరు చూసుకుంటారు? నా ఫ్రెండ్ ఎవరు చూసుకుంటారు? చూసుకుంటా నేను. ఒక ఛాన్స్ చూడు ఇక్కడ పెట్టుకుంటా లైఫ్ లాంగ్. ఇంకా అంటే ఎంతమంది అమ్మాయిలు చూసినా నాకు అమ్మాయిలు మంచిగా అనిపిస్తుంది బట్ నేను చూసిన పక్కకుంటావేమో లైఫ్ లాంగ్ అనిపిస్తుంది తెలుసా. సో ఉండిపోవచ్చు కదా లైఫ్ లాంగ్ మంచిగా ఒక రోమియో జూలియట్లుగా ఒక దేవదాస్ ఒక పార్వతి లెక్క ఉండిపోతాం మనం కూడా. దేవదాస్ పార్వతి కలిసి ఉన్నారని నీకు ఎవరు చెప్పారు? కలవకుండా వాళ్ళ ప్రేమ చరిత్రలో నిలిచిపోయింది కదా. మన ప్రేమ కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అంటే కలవాల్సిన అవసరం లేదు కదా. ప్రపంచాలు కలుస్తున్నాయి మనం కలవమా చెప్పు. హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై చెప్పు. నా ప్రేమ సునామీ లాంటిది తెలుసా. వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోతుంది అంట. నువ్వు కూడా అంతే ఆ సునామీలో కలిసిపోవచ్చు కదా. పోతా ఊపిరి ఆడకుండా కొట్టుకొని పోతా. నీకు నేను గాలి ఇస్తా. వద్దులే సునామీ వచ్చాక గాలి ఉంటే లాభం పోతుంది. నిజంగా చెప్తున్నా కదా చాలా బ్రేకప్స్ అయ్యి చాలా దెబ్బలు తగినాయి. ఎన్ని బ్రేకప్స్ అయితే అంత గట్టిగా హార్ట్ అవుతా ఉంటుంది కదా. అన్ని దెబ్బలు తగిలిన కూడా దగ్గరికి వచ్చాను నేను. దేనికి తెలుసా నువ్వు కూడా ఆ దెబ్బ తాకేయకుండా ఉంటావేమో లైఫ్లో అని. నిజం చెప్తున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ లవ్ విత్ యూ. నువ్వు ఒప్పుకుంటా నిజంగానే ఇక్కడ పెట్టి చూసుకోపోవచ్చు కానీ నేను సూపర్గా రాణి లెక్క చూసుకోపోవచ్చు కానీ నా గుండెల్లో పెట్టుకొని మాత్రం ప్రతి క్షణం మా అమ్మలా చూసుకుంటా. ఎవ్రీ సెకండ్ చూసుకుంటా. అంటే నీ కంట్లో వాటర్ వస్తే నేను చచ్చిపోతా కావచ్చు నిజంగా. నువ్వు ఏడిస్తే ఏడుస్తున్నావు తెలియదు కానీ నేను చచ్చిపోతాను నువ్వు ఏడిస్తే. నాకు ఊపిరి అందకుండా నువ్వు ఊపిరి. ఎందుకంటే నువ్వే నా ఊపిరి కాబట్టి. రామశంకరా దేవుడిని ఎందుకు కలుపుతున్నావు తెలుసా. వాళ్ళు పార్వతి శివుడే కదా. మనం కూడా నువ్వు పార్వతిని శివుడిని.
అందుకే నేను పార్వతీ శివ అనలే, రామ శంకర తలుచుకుంది ఒక్కరి అంటే సింగిల్స్ని, అవునా? కపుల్స్ని కాదు. వాళ్ళు కూడా మింగిల్ అయిన వాళ్ళే కదా. ఆంజనేయ స్వామి ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు మాట్లాడు. చెప్పు. ఆంజనేయ స్వామి గురించి మాట్లాడాను. ఆంజనేయ స్వామి గురించి నేను నేను మాట్లాడాను. ఆంజనేయ స్వామి అంటే మామయ్య. కాదు, ఏ టాపిక్ నుండి ఏ టాపిక్ వచ్చా? ఏ టాపిక్ చాలే వచ్చింది ఫ్రెండ్ గురించి. దాని గురించి వచ్చినాయి. లైఫ్లో లేని వాళ్ళ గురించి ఆలోచించే కన్నా లైఫ్లో వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు రాసిన ఎగ్జామ్ గురించి మనం ఆలోచించేదానికన్నా నెక్స్ట్ అయిపోయి ఎగ్జామ్ గురించి ఎందుకు పోయారో ఆలోచించాలి. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అంటే మనం రాయలేని తప్పు, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా పాస్ కాలేదంటే దాని గురించి ఆలోచించలేని తప్పు. నేను కూడా అంతే కదా, పోయిన వాళ్ళ గురించి ఆలోచించను, ఇప్పుడు ఉన్న దాని గురించి నీకోసం ఆలోచిస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే ఎగ్జామ్ పేపర్లో ఎంత ఈజీ ఎగ్జామ్ రాస్తారో అంత ఈజీగా నా లైఫ్లో నేను కలిపేసుకుంటాను. బాగుంది పిల్లగారు. అవునా? అలా చూడకే, నీ కళ్ళు గుచ్చుకుంటుంది తెలుసా. గుచ్చే గులాబీలాగా. నీకు ఇంకోటి చెప్పనా, ఇక్కడ రోజు ఉంది చూసినావా, ఆ రోజు ప్రతి లవ్కు చిహ్నం. ఎందుకంటే ఆ రోజు ఇచ్చే లవ్ అని చెప్తారు కదా. దాని కలర్ ఏంది? రెడ్. అమ్మాయి జలికి పోతే రెడ్ అవుతారానే అది సింబల్. పెదాలు లెఫ్ట్ వేసుకున్నావు సేమ్ కలర్ కదా. నీ పెదాలు గులాబీ పూలు ఎక్కువ తెలుసా. నా జోలికి రాకండ్రా బాబు, రెడ్ అవుతారని చెప్పని కానీ చెప్పి రెడ్ కలర్ వేసుకున్నా. అవునా? అయినా పర్లేదు, రెడ్ అయినా పర్లేదు. అమ్మాయిల కోసం ప్రపంచాలే పోయినాయి, రక్తాలు వస్తాయి. ఎంత తప్పని చెప్పి ఇంత అందంగా ఉన్న అమ్మాయి కోసం అంటే మరి పర్లేదు తెలుసా. ఒకసారి ఒప్పుకొని ఒక్కొక్కసారి ఏమని లవ్ చేస్తున్నాను. ఒప్పుకోకపోతే ఏం చేస్తా, ఇంకొక ఒప్పిస్తా అమ్మాయి. ఒప్పిస్తా నిన్నే. అట్లా అనద్దు, నువ్వు ఒప్పుకోకపోతే రేపు ఇంకొక అమ్మాయిని చూసుకుంటా అనాలి. ఎందుకు? అంతేగా. అవునా? అసలు నువ్వు అమ్మాయివేనా? డౌట్ నాకు. ఒకసారి రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్ రిపోర్ట్స్ ఇవ్వను అమ్మాయి అని. అంటే నాకు తెలిసిన డాక్టర్ ఉంది, మియా మాల్కోవా అని. మియా మాల్కోవా అదే పేరు? ఓ డాక్టర్. సో ఎక్కడ ఉంటుంది? మా గుండెల్లో. అందరి గుండెలోనే ఉంటారు. నువ్వు మాత్రం హార్ట్లో ఉన్నావు. హార్ట్ అంటే ఏంది, గుండె అంటే ఏంది, డిఫరెంట్లే. సో నాకు మియా మాల్కోవా తర్వాత నచ్చింది నువ్వే తెలుసా. యాక్చువల్లీ నేను సన్నీ లేని ఫ్యాన్. మియా మాల్కోవా చూసిన తర్వాత మారిపోయా, ఇప్పుడు నీకు మారిపోయా. ఏంది ఏం చేస్తున్నావు? చెప్పింది నువ్వు బాగున్నావు నా చూసాను. ఇది ఏంటి అసలు? ఇది గోల్డ్ చైనా? కాదు కాదు, నువ్వే నిలబెత్తి బంగారం కదా, నీకు గోల్డ్ చైన్ ఇంకెందుకు?